ఆల్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మేము రీసెంట్ గా గోవా వెళ్ళాం కదా, ఆ ట్రైన్ జర్నీ నేను మీకు చూపించేస్తున్నాను. గోదావరి వస్తే ఎంతమంది మీలో కాయిన్స్ వేయడానికి రెడీగా ఉంటారో కింద కమెంట్ చేయండి. మేము కూడా చిన్నప్పటి నుంచి అదే అలవాటు. మేము వైజాగ్ నుంచి గోవాకి డైరెక్ట్ ట్రైన్ వెళ్ళాము. 1 డే పట్టింది ట్రైన్. 24 hours ట్రైన్ జర్నీ అంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. మేము వెళ్ళిన ట్రైన్ నేమ్ అమరావతి ఎక్స్ప్రెస్. థర్డ్ ఏసీకి వెళ్ళాము. టికెట్ కాస్ట్ 1475 రూపీస్ పడింది. ఎస్పెషల్లీ మేము ట్రైన్ జర్నీ సెలెక్ట్ చేసుకుంది వ్యూస్ కోసం. టాయ్ ట్రైన్స్ ఎలాగైతే కొండల మధ్యలో నుంచి వెళ్తున్నట్టు ఉంటుందో ఈ ట్రైన్ జర్నీ కూడా అలాగే ఉంటది. అండ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ కోసం. సమ్మర్ టైమ్ లో వెళ్ళాం కదా, సో కొంచెం వాటర్ తక్కువ ఉంది, కానీ ట్రైన్ లో నుంచి ఆ వ్యూ అయితే చాలా బాగుంది. క్యాస్టల్ రోడ్ క్రాస్ చేసి దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ వస్తుంది. అక్కడ నుంచి టన్నల్స్ ఉంటాయి. అరౌండ్ 12 టన్నల్స్ క్రాస్ చేస్తున్నా గానీ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ రాలేదు. మేము చాలా వెయిట్ చేసాం. ఫైనలీ వి రీచ్డ్ ది గోవా మెడగన్ స్టేషన్. ఇంకా మేము స్టేషన్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని కాలింగట్ కి వెళ్దామని డిసైడ్ అయిపోయాము. అక్కడే హోటల్, బీచెస్, షాపింగ్ కి అన్నిటికి బాగుంటదని అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అంతే వీడియో. ఇంకా గోవా ముచ్చట్లు ఇంకా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.